సునీత విలియమ్స్ ఇది రెండోసారి స్పేస్కి వెళ్ళడం. మొదటిసారి డిసెంబర్ 9th 2006లో వెళ్ళి క్షేమంగానే తిరిగి వచ్చింది. కానీ రెండోసారి జూన్ 5th 2024లో ఎప్పుడైతే వెళ్ళిందో ఇప్పటి వరకు ఇంకా రాలేదు. అసలు ఏమైందంటే సునీత నాసా ఆస్ట్రోనట్ స్పేస్లో న్యూ స్పేస్ క్రాఫ్ట్ని టెస్ట్ చేయడానికి వెళ్ళింది. ఈ దిశలో 8 to 10 డేస్లో రీసెర్చ్ కంప్లీట్ చేసుకొని రావాల్సిన ఆమె 8 months అయినా తిరిగి రాలేదు. ఎందుకనంటే స్పేస్కి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు, కానీ తిరిగి వచ్చేటప్పుడు స్పేస్ క్రాఫ్ట్లో టెక్నికల్ ఇష్యూస్ అండ్ హీలియం లీక్ అవ్వడంతో స్పేస్లోనే స్ట్రక్ అయిపోయింది. సునీత విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సెల్లో స్పేస్కి వెళ్ళారు. బోయింగ్ స్టార్ వాళ్ళకి ఇది ఫస్ట్ టైం హ్యూమన్ ని తీసుకుపోవడం, అందుకే తీసుకురాలేకపోతున్నారు అనుకుంటా. టెస్ట్ ఫెయిల్ అవడం వల్ల తనని బ్యాక్ తీసుకురావడం హార్మ్ఫుల్ అని, తనని ఎలా అయినా క్షేమంగా తీసుకొస్తామని బోయింగ్ స్టార్స్ వాళ్ళు అన్నారు. అందుకేనేమో బోయింగ్ స్టార్స్ వాళ్ళు ఇప్పుడు స్పేస్ ఎక్స్ సహాయం తీసుకుంటున్నారు. స్పేస్ ఎక్స్ ఏంటనంటే 2020లోనే 9 ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ఫుల్గా స్పేస్లో కంప్లీట్ చేసుకున్నారు. సునీత రీసెంట్గా మాట్లాడుతూ నేను ఎలా నడవాలో కూడా మర్చిపోయానని చెప్పింది. దీన్ని బట్టి సైంటిస్టులు సునీత అన్హెల్తీగా ఉన్నారు, ఆమె కోలుకోవడానికి చాలా టైం పట్టేలా ఉంది అని అన్నారు. మార్చ్లో తనని ఎలా అయినా బ్యాక్ టు ఎర్త్ తీసుకొస్తామని ఎలాన్ మస్క్ గారు మాటిచ్చారు.